హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ అన్నమాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటే మనకి 30 కెనర్ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో, మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో, సో, నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బీఎస్సీ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి మనకి పారామెడికల్ కోర్సెస్ సంబంధించి సెకండ్ ఫేజ్ వెబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో అనుకున్నట్టుగా మనకి సెకండ్ ఫేజ్ యొక్క వెబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ ఫేజ్ వెబ్ నోటిఫికేషన్తో పాటే మనకి బీపీటీ యొక్క ఏయూ సీట్ మ్యాట్రిక్స్, ఎంఎల్టీ సీట్ మ్యాట్రిక్స్, ఎంఎల్టీ ఎస్వీయూకి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేశారనమాట. సో దీంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటూ కూడా ఇంకోటైతే రిలీజ్ చేశారనమాట. ఫేజ్ 2 ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి. సో కొంతైతే రిలీజ్ చేశారు. సో అది కూడా క్లిక్ చేసి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ స్టార్ట్ చేద్దాం అనమాట మనం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ మనకి మెరిట్ లిస్ట్‌లో కొంచెం చేంజెస్ అయితే జరిగాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో చూసుకున్నట్లయితే మళ్ళీ మనకి ఒక 100 మెంబర్స్ వరకు యాడ్ అయితే అయినట్టున్నారు. సో మొత్తం 7,500 గాను 7,599 అయితే ఉన్నాయన్నమాట. సో ఇది మళ్ళీ మనకి సెకండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే యాడ్ చేశారు. సో మీరేం టెన్షన్ పడొద్దు. మీ నేమ్ అయితే ఉంటుంది. కాకపోతే ఎవరో ఇద్దరు ముగ్గురు యాడ్ అయితే అయ్యి ఉంటారనమాట. సో దాంతో పాటు బ్యాక్‌కొచ్చి చూద్దాం. చూసుకున్నట్లయితే మనకి బీఎస్సీ నర్సింగ్ అదే బీఎస్సీ పారామెడికల్ కోర్స్ సెకండ్ ఫేజ్ వెబ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారనమాట. సో అది కూడా క్లిక్ చేసి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసిన తర్వాత మనకి వెబ్ నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి ఇవాళ 6 పీఎం నుంచి కూడా మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయితే అవుతుందనమాట. అంటే మన 6 పీఎం నుంచి కూడా సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టవచ్చు. సో మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఓకే 5/3 అంటే ఓకే. మార్చ్ 5 కల్లా కూడా 8 పీఎం కల్లా కూడా నైట్ 8 పీఎం కల్లా కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి దాంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం అయితే మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. యూనివర్సిటీ ఫీస్, సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి. సో కంప్లీట్ డీటెయిల్స్. సో మీకు ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో ఇక్కడ 6-2 ఓకే. దాని నుంచి ఓకే. సో అయితే ఈ యొక్క సెకండ్ ఫేజ్ వెబ్ నోటిఫికేషన్‌కి ఎవరు ఎలిజిబుల్ అని చూసుకున్నట్లయితే మనకిక్కడ ఏదైతే థర్డ్ ఓకే. మార్చ్ 3 రిలీజ్ అయిన ఏదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో నేమ్స్ ఉన్నాయో సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఓకే. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో మనకి ఎక్స్‌చేంజ్ అయితే అవ్వచ్చనమాట. మీకు ఆల్రెడీ సీట్ వచ్చినా సరే, వెబ్ ఆప్షన్స్ పెట్టినా సరే మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో కూడా పార్టిసిపేట్ అయితే చేయవచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మీకు ఒకవేళ సీట్ వచ్చి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా సరే మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టవచ్చు అని చెప్పేసి క్లారిటీగా ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ దాంతో పాటు మనకి ఇచ్చిన ఇంకోటి ఏంటనుకున్నట్లయితే అన్‌ఫిల్డ్ సీట్స్ ఆఫ్ ఫేజ్ 1 నాట్ జాయినింగ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఫేజ్ 2 సీట్స్ ఇన్ పర్మిటెడ్ కాలేజెస్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. ద వేకెన్సీస్ దట్ మే అరైజ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫేజ్ 2 అని చెప్పి కూడా అయితే ఇచ్చారనమాట. సో ఏ సీట్లు మనకి సెకండ్ ఫేజ్‌లో ఫిల్ చేస్తున్న సీట్లు అయితే ఇవేనండి. అన్‌ఫిల్డ్ సీట్లు సెకండ్ ఫేజ్‌లో మనకి సీట్స్ ఎవరికైతే ఏ కాలేజ్‌లో అయితే సీట్స్ అనేవి రాలేదో సో దానికి సంబంధించి అన్‌ఫిల్డ్ సీట్స్ అయితే ఇచ్చారు. దాంతో పాటు నాట్ జాయినింగ్ సీట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారండి. ఎవరైనా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినట్లయితే ఆ సీట్స్ కూడా మీరు కాంపిటీషన్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చనమాట వెబ్ ఆప్షన్‌కి సంబంధించి. అలాగే దాంతో పాటే సీట్స్ ఇన్ పర్మనెంట్ కాలేజ్ కొత్తగా వచ్చిన కాలేజెస్ అలాగే ఏమైనా సీట్స్ యాడ్ అయిన సీట్స్ అనమాట. సో ఓకేనా. దాంతో పాటు ఇచ్చింది అనుకున్నట్లయితే సో అలాగే దాంతో పాటు చూసుకున్నట్లయితే మనకి క్యాండిడేట్స్ హూ గివెన్ ద ఆప్షన్ షుడ్ నాట్ సీట్స్ వేకెంటెడ్ బై ద క్యాండిడేట్స్ ఆఫ్ ఫేజ్ 1 అని చెప్పేసి అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఏంటి అనుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ మళ్ళీ మీ సెకండ్ ఫేజ్‌లో పెట్టడానికి అయితే అలౌ అయితే లేదు. సో ఒకవేళ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినట్లయితే ఖచ్చితంగా కూడా మీరు వేరే కాలేజ్ అయితే పెట్టుకోండి. సో అలాగే మీకు ఒకవేళ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు సెకండ్ ఫేజ్‌లో ఏదైనా కాలేజ్ పెట్టుకున్నారనుకోండి. సో అలా కాలేజ్ పెట్టుకుంటున్నప్పుడు మీకు ఒకవేళ ఆ పెట్టుకున్న కాలేజ్ గాని సెకండ్ ఫేజ్‌లో మీకు వచ్చినట్లయితే ఓకేనా. మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా సరే, మీకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ గాని, మీకు పెట్టుకుంటున్న అదే సెకండ్ ఫేజ్‌లో ఏదైనా కాలేజ్ పెట్టినట్లయితే, ఆ కాలేజ్ గాని మీకు అలాట్ అయినట్లయితే సెకండ్ ఫేజ్‌లో ఆటోమేటిక్‌గా మీకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ అనేది క్యాన్సిల్ అయితే అయిపోతుందని చెప్పేసి, సో మీకు నచ్చినా, నచ్చకపోయినా సరే మీరు సెకండ్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ చదవాలని చెప్పేసి ఇన్‌స్ట్రక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు మనకి ఈ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్‌కి సంబంధించి ఎంత లిమిట్ అయితే లేదండి ఫ్రెండ్స్. మన లిమిట్ అయితే లేదు. ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయినా పెట్టొచ్చనమాట సెకండ్ ఫేజ్ సంబంధించి. మీరు వీలైనంత వరకు కూడా ట్యాబ్స్ అండ్ మొబైల్స్‌లో పెట్టకండి. కంప్యూటర్‌లో అయితే పెట్టడానికైతే ట్రై అయితే చేయండి. మనకి ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓకేనా ఫ్రెండ్స్.
ఇక్కడ యూనివర్సిటీ ఫీస్ సంబంధించి చెప్తున్నారనమాట. సో, ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో ₹5,600 పే చేసినట్లయితే, సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడం కోసం మరి మళ్ళీ సెకండ్ ఫేజ్‌లో కూడా మీరు యూనివర్సిటీ ఫీస్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక్కడ మళ్ళీ క్లారిటీగా అయితే మెన్షన్ చేశారు. ఇఫ్ నాట్ రిలేటెడ్ ఎనీ సీట్ ఇన్ ఫేజ్ 1 పాలసీ అని చెప్పి అంటున్నారనమాట. వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? సో, చూసుకుంటారు కదా, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్ నాట్ రిలేటెడ్ సీట్ ఇన్ ఫేజ్ 1 ఒకవేళ మీకు సీటే రాకపోయినట్లయితే మీరు ఎలిజిబుల్ అనమాట. ఇఫ్ నాట్ రిపోర్టెడ్ అట్ ద అలర్టెడ్ కాలేజ్ అని చెప్పేసి అంటున్నారు. సో, ఓకే, మీరు కూడా ఎలిజిబుల్ అనమాట. సో, చూస్తున్నారు కదా ఇక్కడ, ఇఫ్ నాట్ రిపోర్టెడ్ ద అలర్టెడ్ కాలేజ్, మీరు ఒకవేళ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అయితే వచ్చి ఆ కాలేజ్ కానీ మీకు నచ్చకపోయినట్లయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా సరే ఎలిజిబుల్ అయితే అవుతారు అనమాట. సెకండ్ ఫేజ్ కి మీరు సెకండ్ ఫేజ్ సబ్ ఆప్షన్ అయితే హ్యాపీగా పెట్టవచ్చు. సో, దీంతో పాటు ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్లయితే ఆ కాలేజీ సంబంధించి మీకు డీటెయిల్స్ ఉంటాయి కదా, చూస్తున్నారు కదా ఇక్కడ, కస్టోడియన్ సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేస్తారనమాట. కస్టోడియన్ సర్టిఫికేట్ ని మీరు కానీ ప్రీవియస్ గా వచ్చిన కాలేజ్ నుంచి ఇప్పుడు వచ్చిన కాలేజ్ సబ్మిట్ చేసినట్లయితే మీ ట్యూషన్ ఫీజు, మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా కొత్తగా వచ్చిన కాలేజ్కి అయితే సబ్మిట్ అయితే అయిపోతాయి అని చెప్పేసి క్లారిటీగా అయితే ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారనమాట. సో, ఇది మనకు మొత్తం డీటెయిల్స్ అనమాట మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి. అలాగే మనకి ఇక్కడ కొన్ని కాలేజెస్ అయితే యాడ్ అయితే అయ్యాయి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా, 7 కాలేజెస్ అయితే యాడ్ అయితే అయ్యాయి అనమాట. సో, ఇక్కడ విశాఖపట్నంలో ఒక కాలేజ్ అయితే యాడ్ అయితే అయ్యింది. అలాగే మనకి 7 కాలేజెస్ అయితే యాడ్ అయ్యి, సో, ఒక కాలేజ్‌లో 15, 30, 30, 15, ఓకే, బీపీటీకి ఒక 45 సీట్స్ యాడ్ అయ్యి, ఓకే, 45 సీట్స్ కూడా కాదు, ఒక 75 సీట్స్ వరకు యాడ్ అయ్యాయన్నమాట బీపీటీకి. అలాగే ఎంఎల్టీకి కూడా మనకి అప్రాక్సిమేట్‌గా ఒక 60-63 సీట్స్ వరకు అయితే యాడ్ అయితే అయ్యాయన్నమాట. సో, ఇదే ఫ్రెండ్స్ మనకి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు కొత్తగా ఈ యొక్క వెబ్ ఆప్షన్స్‌లో ఈ కాలేజ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇవి ప్రీవియస్‌గా వచ్చిన మనకి ఏదైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో అయితే ఈ కాలేజెస్ అయితే లేవన్నమాట. సో, ఇప్పుడైతే సీట్స్ అయితే యాడ్ అయితే అయ్యాయి. సీట్స్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయితే అయ్యాయన్నమాట. సో, అలాగే మనకి సీట్ మ్యాట్రిక్స్ కూడా లిస్ట్ చేశారండి. సెకండ్ ఫేజ్ సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అనమాట. సో, ఇక్కడ బీపీటీకి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ లిస్ట్ చేశారు ఏ రీజియన్‌కి సంబంధించి. సో, క్లిక్ చేసి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో, అలాగే మనకి ఎంఎల్టీకి సంబంధించి కూడా సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేశారు. చూసుకున్నట్లయితే ఇవి బీపీటీకి సంబంధించి ఇందాకల చూసాం కదా, 2, 3 కాలేజెస్ అయితే బీపీటీకి యాడ్ అయ్యాయి కదా. సో, మనకి 75 సీట్స్ ఎంత ఉన్నాయని చెప్పాను కదా. సో, ఆ సీట్స్‌కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అనమాట. ఎందుకంటే మనకి ప్రీవియస్ సీట్ మ్యాట్రిక్స్‌లో ఈ కాలేజ్ సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ డేటా అయితే లేదు కాబట్టి, ప్రీవియస్ సీట్ మ్యాట్రిక్స్‌లో ఈ సీట్ మ్యాట్రిక్స్ డేటా లేదు కాబట్టి, సో, ఈ డేటా అయితే మనకి కొత్తగా అయితే యాడ్ చేశారు. సో, ఒకవేళ మీకు ప్రీవియస్ కాలేజ్ సీట్ మ్యాట్రిక్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సంబంధించి అదే ప్రీవియస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వచ్చిన సీట్ మ్యాట్రిక్స్ చెక్ చేసుకోండి. సో, ప్రీవియస్ కాలేజ్ అంటే ఫేజ్ 1లో ఉన్న కాలేజ్ తెలుసుకోవాలనుకున్నారు కదా డేటా, అక్కడ ఫేజ్ 1 వెబ్ నోటిఫికేషన్ దగ్గర సీట్ మ్యాట్రిక్స్ అయితే ఉంటుంది. సో, ఇది ఫేజ్ 2లో యాడ్ అయిన కాలేజ్ సంబంధించి మాత్రమే సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారనమాట. సో, మనకి సేమ్ అనమాట. మళ్ళీ ఎంఎల్టీకి సంబంధించి కూడా ఏయూ రీజియన్‌కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేశారు. సో, ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇది ఎంఎల్టీకి సంబంధించి ఏయూ రీజియన్‌లో యాడ్ అయిన ఒక కాలేజ్ యొక్క సీట్ మ్యాట్రిక్స్ అనమాట. అలాగే ఎంఎల్టీకి సంబంధించి ఎస్‌వి రీజియన్‌లో యాడ్ అయిన కాలేజ్‌కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ ఇది. ఎస్‌వి రీజియన్‌లో యాడ్ అయిన 3 కాలేజెస్‌కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ ఇది. అంటే ఆ 15, 30 సీట్స్ ఉన్నాయి కదా, ఆ సీట్స్ సంబంధించి సీట్ మ్యాట్రిక్స్. సో, ఏ కాస్ట్ వాళ్ళకి ఎన్ని సీట్స్ అయితే ఫిల్ చేయబోతున్నారని చెప్పేసి. సో, ఇదండి మొత్తం మనకి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ కోర్సెస్ సంబంధించి సెకండ్ ఫేజ్ వెబ్ నోటిఫికేషన్ క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో, ఇలాగే మనకి కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం లేకపోతే కౌన్సిలింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. సో, ఇంకోటి చెప్తున్నా కదా, ఇంకా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఇన్‌స్టాగ్రామ్, ఇంకా టెలిగ్రామ్, ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో మీరు జాయిన్ అయితే అయిపోండి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.